మహారాష్ట్రలో ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ హైదరాబాద్లో ఎంటర్ అయింది. నగరంలో తొలి కేసు నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 100కు పైగా జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. గులియన్ బారే సిండ్రోమ్ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుందని వైద్యులు చెప్తున్నారు. జీబీఎస్ సోకిన వారికి ఒళ్లంతా తిమ్మిర్లుగా అనిపిస్తుంది. కండరాలు బలహీనంగా మారి పక్షవాతం లాంటి లక్షణాలు ఉంటాయి. డయేరియా, పొత్తుకడుపులో నొప్పి, జ్వరం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుంది. అయితే ఇది అంటువ్యాధి కాదని, చికిత్సతో నయమవుతుందని వివరించారు. ప్రమాదకరమైన గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి దేశవ్యాప్తంగా చాప కింద నీర్లా వ్యాపిస్తోంది. మెల్లిమెల్లిగా అందరికీ సోకుతూ ప్రాణాల్ని బలి తీసుకుంటోంది. పశ్చిమ బెంగాల్లోనూ గులియన్ బారే సిండ్రోమ్ కలకలం సృష్టిస్తోంది. గత 4 రోజుల్లో ఒక చిన్నారితో పాటు 4 ప్రాణాలు కోల్పోయారు. కోల్కతా, హుగ్లీలోని ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటూ వాళ్లు మృతి చెందారు. మరోవైపు మహారాష్ట్రలోని పూణేలో ఇప్పటివరకు 127 గులియన్ బారే సిండ్రోమ్ అనుమానాస్పద కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఎవరైనా గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలతో బాధపడినా వెంటనే ఆసుపత్రులకు వెళ్లి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి సోకినా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, కాకపోతే వెంటనే ఆసుపత్రిలో చేరితే చికిత్సతో త్వరగా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు.